టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి వరంగల్ నుంచి భాస్కర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఏదైతుందో పుష్ప 2 సినిమా నిర్మాత దిల్ రాజు అవుతుందో దిల్ రాజు ఇంట్లో గత 4 రోజుల నుంచి ఐటీ సోదా నిర్వహిస్తున్న పడుతుంది. ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో తనకున్నటువంటి గతంలో ఈ సినిమా తీసినప్పుడు దాంట్లో పుష్ప 2 సినిమాలో ఎలాంటి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఇంత నిర్మాణం చేయడానికి ఇంత డబ్బు వచ్చింది పూర్తిసారి ఇప్పటికే గత 3 రోజులుగా ఐటీ అధికారులు అయితే పూర్తిసారి సోదాలు చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా తన సోదరుడు విజయసింహ సంబంధించి తను కూడా ఆటోమొబైల్స్ రంగంలో ఉన్నాడు. ఆయనకు దీనికి ఇద్దరు కలిసి కూడా ఎస్విసి నిర్మాణ సంస్థ సంబంధించి కొన్ని లావాదేవీలు జరిగినాయి. లావాదేవీలు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారని చెప్పేసి పూర్తిసార్లు దానిపైన విచారణ చేసి దానిలో భాగంగా గత 3 రోజులుగా దానిపైన పూర్తిగా ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ఐటీ అధికారులు అయితే కులంకుశంగా పూర్తిగా పిన్ టు పిన్ అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకున్న పరిస్థితి. ఆ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని వారికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఎక్కడెక్కడ నివాస స్థలాలున్నాయో పూర్తిగా దానిపై సోదాలు జరిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అవి ఐటీ అధికారుల దగ్గర ఉన్న పరిస్థితి. ఇప్పటికే దిల్ రాజును పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో పూర్తిగా విచారించడం జరిగింది. దాని తర్వాత శ్రీనగర్ కాలకి తన దిల్ రాజును తీసుకుపోయిన సమాచారం తెలిసింది. అయితే ఏదైతుందో పుష్ప 2 సినిమా సంబంధించి ఆ లావాదేవీలకు సంబంధించి ఎన్ని కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టారు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా పూర్తిగా దీనిపై చర్చ జరుగుతున్న పరిస్థితి. గత 4 రోజుల నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా ఐటీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు. దాని దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్స్ అయితే బ్యాంకుల్లో ఉన్నటువంటి లాకర్లు కావచ్చు, పూర్తిగా వారి దగ్గర ఏ బ్యాంకులో ఎన్ని ఖాతాలు ఉన్నాయి, ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, పూర్తి స్థాయిలో దానిపై చర్చ తీసుకున్న సమాచారం తీసుకుంటే తెలుస్తుంది. అంటే వాళ్ళ సోదరుడు విజయసింహకు సంబంధించి కూడా ఈయనకు ఇద్దరు కలిసి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ఇంకేమైనా ఆస్తులు పొత్తులు ఉన్నాయా, లేకపోతే వ్యాపారాలు ఇంకేమైనా ఉన్నాయనేది పూర్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా పూర్తిసారి దానికి సంబంధించి ఇద్దరు కలిపి జరుగుతున్నటువంటి లావాదేవీలకు ఇప్పటికే డాక్యుమెంట్ తెప్పించుకున్న పరిస్థితి. దానిపై ఇంకా కులంకుశంగా ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే ఇప్పటికే క్లోజ్ అయిన పరిస్థితి కొంత సమాచారం తెలియాల్సింది. దీనిపై పెద్ద మొత్తంలో 3 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితి. దిల్లాకు సంబంధించి అయితే ఇవాటికి ఐటీ సోదాలు ముగిస్తున్నట్టయితే ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి విజయసింహ వీళ్ళ సోదరుడు ఎవరైతుందో ఆటోమొబైల్ రంగంలో పెద్ద మొత్తంలో ఆయన వ్యాపారం చేస్తున్నా. ఆ వ్యాపారంలో దిల్రాజు కూడా దీంట్లో వాటా ఉందా, లేకపోతే ఈ ఇండస్ట్రీలో కూడా ఈయన విజయసింహారెడ్డి విజయసింహ దీనిలో ఏమైనా లావాదేవీలు అని చెప్పేసి పూర్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి. దానిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే సోదరులు అయితే కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది.